సముద్రపు రెక్కల కాంతలు, అర్ధ మనుషులు, అర్ధ చేపలుగా పురాణాలలో వర్ణించబడిన మెర్మైడ్స్ సముద్ర సంస్కృతులలో ఎంతో కాలంగా నిలిచి ఉన్నాయి. ఐరోపా, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా వంటి ప్రపంచవ్యాప్త సముద్ర సంస్కృతులలో మెర్మైడ్స్ కథలు పురాణాలలో లోతుగా పాతుకుపోయాయి. పురాతన గ్రీకు ఇతిహాస కవి హోమర్ ది ఒడిస్సీలో మెర్మైడ్స్ గురించి రాశారు. వారి కథలను సాహిత్య చరిత్రలో మొదటగా పత్రబద్ధం చేశారు. పురాతన తూర్పు దేశాలలో మెర్మైడ్స్ శక్తివంతమైన సముద్ర డ్రాగన్ల భార్యలుగా, వారి యజమానులకు, చక్రవర్తులకు మధ్య విశ్వసనీయవాహరులుగా ఉండేవారు. ఆస్ట్రేలియా ఆదివాసీ ప్రజలు మెర్మైడ్స్ను యావ్కాయాక్స్ అని పిలుస్తారు. వారు తమ మంత్రముగ్ధులను చేసే పాటలతో సముద్రపు రహస్యాలను చెప్పేవారు. పురాణాలలో మెర్మైడ్స్ అందానికి, అదే సమయంలో తుఫానులు, ఓడలు మునిగిపోవడం వంటి ప్రమాదకరమైన సంఘటనలతో ముడిపడి ఉన్నాయని వర్ణించారు. అయితే అసలు ప్రశ్న ఇదే: మెర్మైడ్స్ నిజంగా ఉన్నాయా? ఆధునిక శాస్త్రం ఈ పురాతన ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని అన్వేషిస్తోంది. నోఆ నేషనల్ ఓషన్ సర్వీస్ ప్రకారం జల్చర మానవరూపాల ఉనికికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. సముద్రంలో మానవ చేపల రూపాలైన మెర్మైడ్స్ ఉన్నారనడానికి శాస్త్రీయంగా నిరూపించబడిన ఆధారాలు లేవని నోవా ధృవీకరించింది. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా మెర్మైడ్స్పై నమ్మకం ఎందుకు కొనసాగుతుంది? ఇది మానవజాతి ఊహాశక్తికి, సముద్రాల పట్ల ఆకర్షణకు నిదర్శనం. చాలా మెర్మైడ్ అనుకున్న దృశ్యాలు నిజానికి మారిటైమ్ జంతువుల గుర్తింపులో పొరపాట్లు, ముఖ్యంగా మనాటీలు, డూగాంగ్ల వంటివి కారణం. మనాటీలు, డూగాంగ్లు వంటి సముద్ర క్షీరదాలు, ఇవి మెర్మైడ్స్ పురాణాలకు మూలం కావచ్చు. శాస్త్రీయంగా వాటి ఉనికి నిరూపించబడింది. అయితే మెర్మైడ్స్ చూశామని చెప్పే నివేదికలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇవి అంతుచిక్కని సముద్రపు రహస్యాల పట్ల మనకున్న ఆసక్తిని చూపుతాయి. ఈ నివేదికలు పురాణ వర్ణనల మధ్య వ్యత్యాసం, శాస్త్రీయ విశ్లేషణ ద్వారానే సత్యానికి, కల్పనకి మధ్య తేడాను గుర్తించగలం. మెర్మైడ్స్ నిజమైన జీవులైనా కాకపోయినా అవి సముద్రపు లోతులు, అంతుచిక్కని రహస్యాలకు, మానవ ఊహకు శక్తివంతమైన, శాశ్వతమైన చిహ్నాలు. హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ది లిటిల్ మెర్మైడ్ వంటి కథలు మన సాంస్కృతిక స్పృహలో మెర్మైడ్ స్థానాన్ని, తరతరాలుగా వారి ఆకర్షణను చాటుతున్నాయి. మెర్మైడ్స్ జీవశాస్త్రపరంగా నిజం కాకపోవచ్చు, కాని కళ, సాహిత్యం, మన సమిష్టి ఊహలలో అవి సజీవంగా ఉన్నాయి. ఎప్పటికీ మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మెర్మైడ్స్ కల్పన అయినప్పటికీ మన సముద్రాలు అద్భుతమైన, నిజమైన జీవులతో నిండి ఉన్నాయి. మీ ఆసక్తిని కొనసాగించండి, కొత్త విషయాలు తెలుసుకోండి.